ముందు చూపు. పూర్వం హరితవనం అనే ఒక అందమైన ప్రదేశం ఉండేది. ఆ పేరుకు తగ్గట్టుగా అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. అలానే హరితవనంలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు నివాసం ఉంటాయి. మరోవైపు అదే చోటు వద్ద దిగ్విజయ అనే ఒక స్వామీజీ ఉన్నారు. ఆయన నిత్యం ధ్యానం చేస్తూ అదే చోటులో తన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆ స్వామీజీ వద్ద మల్లన్న అనే వ్యక్తి సేవలు చేస్తూ ఉంటాడు. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు మల్లన్న స్వామీజీకి ఆహారం తీసుకురావడానికి వెళ్తాడు. గురువుగారు చాలా ఆకలితో ఉండుంటారు, త్వరగా ఆహారం తీసుకువెళ్ళాలి అని మల్లన్న చుట్టుపక్కల దొరికే ఫలాలను సేకరిస్తాడు. ఆ తర్వాత మల్లన్న తిరిగి స్వామీజీ ఉండే చోటు వద్దకు చేరుకుంటాడు. అప్పుడు స్వామీజీ తన ధ్యానం పూర్తి చేసుకుని మల్లన్న తెచ్చిన ఆహారం భుజిస్తారు. ఈ రోజు ఎలా మొదలైంది మల్లన్న? ఈ హరితవనంలో ఉంటే మనసు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది కదా స్వామి. నువ్వు చెప్పింది నిజమే మల్లన్న. మరి ఆ ప్రశాంతతకు కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించావా? ఏముంది, మీరే ఆ ప్రశాంతతకు కారణం స్వామి. ఆ మాటకు స్వామీజీ చిన్నగా నవ్వుకుని ఈ ప్రశాంతతకు కారణం మన చుట్టూ ఉండే చెట్లు మల్లన్న. అవి పచ్చగా ఉన్నంత వరకు మన జీవితాలు సవ్యంగా ఉంటాయి. నిజమే స్వామి, చుట్టూ ఉండే పచ్చదనం చూస్తే చాలు మనసు చాలా తేలికగా ఉంటుంది. నువ్వు ఒకసారి కళ్ళు మూసుకొని ప్రకృతి పలకరింపును ఆస్వాదించు మల్లన్న. అలాగే స్వామి. స్వామీజీ చెప్పినట్టు మల్లన్న కళ్ళు మూసుకోగా చల్లటి గాలి వీస్తూ పక్షుల కిలకిల రాగాలు వినిపిస్తూ ఉంటాయి. అదంతా మల్లన్నకు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఇతని పేరు దొరబాబు. ఆయనకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో మంచి పేరు పలుకుబడి ఉంది. ఒకరోజు దొరబాబు తన దగ్గర పనిచేసే కూలీలతో మాట్లాడుతూ, నా కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి భారీగా కలప కావాలి. అయ్యగారు, మన చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం చెట్లు నరికినా మీరు అనుకున్నంత కలప దొరక్కపోవచ్చండి. అయితే భారీగా చెట్లుండే ప్రదేశం వెతకండి. నాకు వీలైనంత త్వరగా కలప కావాలి. సరే అయ్యగారు, అలాంటి చోటేమైనా ఉంటే మేం వెతికి చూస్తాం అని వారు అక్కడి నుండి బయలుదేరతారు. అలా వారు ఉంటున్న ఊరికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న హరితవనం ప్రదేశానికి చేరుకుంటారు. అప్పుడు చుట్టుపక్కల ఉండే భారీ చెట్లను చూసి వారంతా ఆశ్చర్యపోతారు. అరే చూడరా, ఇక్కడ చెట్లు ఎంత ఎత్తుగా ఉన్నాయో. నిజమేరా, ఈ విషయం మన అయ్యగారికి తెలిస్తే చాలా ఆనందపడతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి ఈ విషయం అయ్యగారికి చెబుదాం పదండి. వారు అనుకున్న విధంగా దొరబాబు వద్దకు వెళ్లి వారి కళ్లతో చూసిన హరితవనం ప్రదేశం గురించి వివరిస్తారు. అదంతా వింటున్న దొరబాబు ఎంతో సంతోషపడతాడు. మంచి కబురు తీసుకొచ్చారా, వెంటనే మీరు ఆ చోటుకు వెళ్లి పని మొదలు పెట్టండి. అలాగే అయ్యగారు. దొరబాబు చెప్పినట్టు హరితవనంలో ఉన్న చెట్లను నరకడం కోసం 2 రోజుల తరువాత వారంతా తమకు కావలసిన పరికరాలు తీసుకుని బయలుదేరతారు. స్వామి, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? మీ మనసులో దాగిన ఆ ప్రశ్న ఏంటో అడుగు మల్లన్న. మీరు ఎందుకని మనుషులతో పాటు కలిసి జీవించకుండా ఇలా అడవిలో బతుకుతున్నారు? మనిషి జీవితం స్వార్థపూరితమైనది మల్లన్న. తన లాభం కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనకాడడు. అదే ఈ చెట్లను చూడు, మన అవసరాలను తీరుస్తూ నిస్వార్థంగా జీవిస్తాయి. సరిగ్గా చెప్పారు స్వామి. అలా మాట్లాడుతూ ఉండగా మధ్యాహ్న కాల సమయం అవుతుంది. అప్పుడు మల్లన్న ఆహార సేకరణ కోసం బయలుదేరతాడు. మరోవైపు దొరబాబు మనుషులు హరితవనం ప్రదేశంలోకి అడుగుపెట్టి అక్కడున్న చెట్లను నరకడం మొదలు పెడతారు. ఇంతకీ ఏ కలపతో మన అయ్యగారు ఏ వ్యాపారం చేస్తారు? ఒక్కటని కాదురా, పడవ తయారీ, ఇల్లు కట్టడం, ఇలా చాలానే ఉన్నాయి. అయితే అయ్యగారికే బోలెడు డబ్బులు వస్తాయి కదా. ముందు నీకు అప్పగించిన పని సక్రమంగా చేస్తే నీకు రావాల్సిన డబ్బులు సరిగ్గా వస్తాయి. అలా వారంతా చెట్లను నరుకుతూ ఉంటే వాటి మీద నివాసం ఉంటున్న పక్షులు అక్కడి నుండి ఎగిరి వెళ్లిపోతాయి. అదే విధంగా పక్షులు గుడ్లు కింద పడి పగిలిపోతాయి. కొద్ది సమయం తరువాత దొరబాబు ఆ చోటు వద్దకు చేరుకుంటాడు. అప్పుడు నరకబడిన చెట్లను చూసి సంతోషిస్తాడు. మీరు సరైన చోటును వెతికారా. ముందు కొట్టిన కలప మొత్తం
బండిలోకి ఎక్కించండి. అప్పుడు వారంతా నరికిన చెట్లను బండిలోకి ఎక్కిస్తూ ఉంటారు. అదే సమయంలో ఏదో శబ్దం విన్న మల్లన్న అటువైపుగా వెళ్లి చూస్తాడు. అక్కడ కొద్ది దూరంలో దొరబాబు వాళ్ళు చేసే పనిని గమనిస్తాడు. ఆ సమయంలో ఒంటరిగా వారి వద్దకు వెళ్లి అడిగే ధైర్యం లేని మల్లన్న తిరిగి స్వామీజీ వద్దకు పయనమవుతాడు. అలా మల్లన్న వేగంగా నడుస్తూ వచ్చి, స్వామి, హరితవనంలో దారుణం జరుగుతుంది. కంగారు పడకుండా ఏం జరిగిందో చెప్పు మల్లన్న. స్వామి, ఎవరో కొంతమంది అక్కడ చెట్లు నరికేస్తున్నారు అని మల్లన్న జరిగింది మొత్తం స్వామీజీకి వివరిస్తాడు. ముందు నన్ను ఆ చోటు వద్దకు తీసుకుని వెళ్ళు. అలా ఇద్దరూ కలిసి ఆ చోటు వద్దకు బయలుదేరుతారు. ఆ తర్వాత స్వామీజీ ఆ చోటు వద్దకు చేరుకునేసరికి దొరబాబు వాళ్ళు అప్పటికే వెళ్లిపోయి ఉంటారు. ఆ సమయంలో చుట్టుపక్కల కొన్ని చెట్లు లేకపోవడం చూసి స్వామీజీ బాధపడతారు. అయ్యో, అంత ఘోరం జరిగిపోయింది. అసలు వాళ్ళు మనుషులేనా స్వామి? మల్లన్న, ఈ రోజు నుండి మనం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు తిరిగి మళ్ళీ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. అలాగే స్వామి, మనం ఇక్కడ కొనడానికి ఏర్పాట్లు చేస్తాను. మరోవైపు దొరబాబు మార్కెట్లో ఎక్కువ ధరకు కలప అమ్మేస్తాడు. దాంతో బోలెడు డబ్బులు రావడంతో దొరబాబు చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత 2 రోజులకు దొరబాబు తన మనుషులను తీసుకుని హరితవనం వస్తాడు. అప్పుడు వారి రాకను గమనించిన స్వామీజీ దొరబాబు వద్దకు వస్తాడు. ఆపండి, అసలు మీరంతా ఎవరు? అది అడగడానికి నువ్వెవరు బాబు? నోరు మూసుకొని మా పనికి అడ్డు తప్పుకో. అనవసరంగా చెట్టు నరకడం తప్పు నాయన. దయచేసి ఇదంతా ఆపేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. అరే, విన్నారా? మనం తప్పు చేస్తున్నామని ఈ ముసలాడు అంటున్నాడు. మరి ఆ తప్పు పూర్తి చెయ్యండి. దొరబాబు అహంకారం మాటలు విన్న స్వామీజీకి కోపం వస్తుంది. అప్పుడు స్వామీజీ కళ్ళు మూసుకుని ఒక మంత్రం జపించి కలశంలోని నీళ్లను దొరబాబు మీద చల్లుతాడు. ఏంటి ముసలాడా, నాతో ఆటలాడుతున్నావా అని దొరబాబు కోపంగా స్వామీజీ మీదకు వెళ్లబోతుండగా అక్కడ పనిచేసే ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చి, అయ్యగారు, ఇప్పుడెందుకు గొడవ? మనం వెళ్ళిపోయి తిరిగి చీకటి పడిన తర్వాత వచ్చి పని మొత్తం పూర్తి చేద్దాం. అప్పుడు దొరబాబు కాసేపు ఆలోచించుకుని అక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్లిపోతారు. పదమల్లన్న, మనం తిరిగి మన చోటికి వెళ్ళిపోదాం. అదేంటి స్వామి, ఒకవేళ వాళ్ళు తిరిగి మళ్ళీ వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? నువ్వు అదేం ఆలోచించకు మల్లన్న, పద వెళ్ళిపోదాం అని స్వామీజీ మల్లన్నతో పాటు అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలా సమయం గడుస్తూ చీకటి పడుతుంది. సరిగ్గా మధ్యరాత్రి వేళలో మళ్లీ దొరబాబు తన మనుషులతో తిరిగి వస్తాడు. అప్పుడు దొరబాబు కొద్ది దూరంలో నిలబడి ఉండగా పనివాళ్లు గొడ్డలితో చెట్టుకు వేటు వేస్తాడు. అలా చేయగానే దొరబాబు ఒంటి మీద గాయం అవుతుంది. అని దొరబాబు అరుస్తాడు. ఆ సమయంలో తన శరీరం మీద ఉన్న గాయాలను చూసి దొరబాబు భయపడతాడు. అరే, మీరు పంచేస్తూ ఉండండి, నేను వెళ్ళి అయ్యగారికి ఏమైందో చూసొస్తాను అని ఒక వ్యక్తి దొరబాబు వద్దకు వస్తాడు. ఆ సమయంలో మిగిలిన వారు చెట్టును గాయపరుస్తూ ఉంటే తనకు రక్తం కారుతుంది. అప్పుడు దొరబాబు వారిని చెట్లు కొట్టడం ఆపమని చెబుతాడు. ఇదంతా స్వామీజీ చేసిన పని అని గ్రహించిన దొరబాబు అక్కడి నుండి బయలుదేరి స్వామీజీని వెతుకుతాడు. అలా చివరిగా స్వామీజీ ఉండే చోటును కనిపెడతాడు. అప్పుడు దొరబాబును చూసిన స్వామీజీ, నువ్వు చెట్లను నరకాలనుకున్న పని పూర్తయిందా నాయనా? నన్ను క్షమించండి స్వామి, దయచేసి నా శాపాన్ని తొలగించండి. నేను ఈ నొప్పిని భరించలేకపోతున్నాను అని దొరబాబు బాధపడుతూ ఉంటాడు. అప్పుడు స్వామీజీ దొరబాబు వద్దకు వచ్చి అతని నుదుటిని తాకుతాడు. ఆ క్షణం దొరబాబుకి కొన్ని దృశ్యాలు కనపడతాయి. చూశావు కదా, నువ్వు ఈ రోజు చేసే పని రేపటి తరానికి మిగిలేది అదే. నన్ను క్షమించండి స్వామి, నేను చేసిన తప్పేంటో నాకు బాగా అర్థమైంది అని దొరబాబు చేసిన తప్పుకు క్షమాపణలు అడుగుతాడు. అప్పుడు స్వామీజీ తన శాపాన్ని వెనక్కి తిరిగి తీసుకుంటాడు. దాంతో దొరబాబు ఒంటి మీద గాయాలన్నీ మాయమైపోతాయి. ఆ తరువాత నుండి దొరబాబు ప్రవర్తన మార్చుకుని ఊర్లో చెట్లు నాటే కార్యక్రమం మొదలు పెడతాడు. మనం ప్రకృతిని గౌరవించినంత కాలం మానవ మనుగడ సవ్యంగా ఉంటుంది, లేదంటే అది ఒక వైపరీత్యానికి దారితీస్తుంది. For more videos, please subscribe our channel.